డే 7 ఆఫ్ వెయిట్ లాస్ ఫర్ న్యూ ఇయర్. సో ఇవాళ నేను చాలా ఈగర్గా మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్నా. వెయిట్ మెషిన్ తప్పని ఒక 2-3 టైమ్స్ ఎక్కి చెక్ చేసుకున్నా గైస్. కానీ కొంచెం పెరిగాను. లైక్ డే 1లో ఎంత వెయిట్ ఉన్నానో అంతే అయ్యాను. కొంచెం బాధేసింది. బట్ నేనైతే ఏం మిస్టేక్ చేయలేదు. ఎక్కడ నేను చూపించిందే తిన్నాను, డెఫిసిట్లోనే తిన్నాను, హెవీ వర్కౌట్ చేశాను. నాకు పాస్ట్లో కూడా ఇట్లా ఒకసారి అయింది. 7 days స్ట్రైట్ అప్ వర్కౌట్ చేస్తే నాకు 8th డే ఆర్ 9th డే కొంచెం బాడీ మజిల్స్ అన్నీ కొంచెం వాచినట్టు లెథార్జిక్గా అట్లా ఉంటుంది. సో అప్పుడు కొంచెం వెయిట్ కూడా ఎక్కువ కనిపిస్తా. బట్ 1 day రెస్ట్ తీసుకోగానే సెట్ అయిపోతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల వాటర్ చేరుకొని అట్లా వెయిట్ పెరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఈరోజు సాటర్డే. సో పొద్దున్న నుంచి కూర్చొని వాకింగ్ చేస్తూ సిరీస్ చూద్దాం అనుకొని ఇంకా ఏంటో నీరసం అయిపోయాను బాగా. కొంచెం రెస్ట్ లేదు కదా 6 days నుంచి. ఇలా రిలాక్స్డ్ మోడ్లోనే ఉన్నాను. పిజ్జా తినబుద్ధి అయితే ఇట్లా టోస్ట్ చేసుకున్న బ్రెడ్తో వితౌట్ ఆయిల్. నేను జెన్యూన్గా అనుకున్నా ఇవాళ ఇంకేం చెయ్యనేమో, ఇంకా ఇవాళ వేస్ట్ అయిపోయినట్టే, వాకింగ్ కూడా చేయట్లేదు, ఇంకా అలా సిరీస్లో మునిగిపోయాను అని మైండ్లో రన్ అవుతా ఉంది కొంచెం గిల్ట్. ఐ వాజ్ నాట్ రియలీ సిక్ అయితే నేను ఆగిపోయేదాన్ని. బట్ జస్ట్ లేజీగా టయర్డ్గా ఉంది అంతే. సో కొంచెం రెస్ట్ తీసుకొని ఒకవేళ ఈవినింగ్కి సెట్ అవ్వకపోతే వాకింగ్ చేద్దాం, సెట్ అయితే జిమ్కి వెళ్దామనే మైండ్ సెట్లో ఉన్నా అనమాట. రేపు కూడా ఫుల్ ఆక్యుపైడ్ ఉంటానని నాకు తెలుసు. బికాజ్ రేపు మా కజిన్స్ అందరం గ్యాదర్ అవుతున్నాం. అండ్ కొంచెం ఫన్ టైం ఉంటుంది, ఫుడ్ కూడా ఎక్కువ తింటాము. అండ్ ఆబ్వియస్లీ జిమ్కి వెళ్ళడానికి టైం ఉండదు. సో ఇవన్నీ మైండ్లో రన్ అవుతున్నాయి. సో ఇంకా నేను టైం అయిపోతుంది మైండ్ సెట్లోనే ఉన్నా. బట్ మై బాడీ వాజ్ నాట్ ready to go to gym. అయితే తినేసి ఆరెంజ్ తిన్నాను. అండ్ మై బాడీ వాజ్ రియలీ ఆస్కింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ ఫుడ్. సో ఇంకప్పుడు ఈ ప్రోటీన్ షేక్ చేసుకున్నా. జస్ట్ వే ప్రోటీన్ పౌడర్ వేసి ఒక బనానా వేసి వాటర్తో షేక్ చేసేసాను. మిల్క్ కూడా లేవు ఇంట్లో. జిమ్కి అయితే రెడీ అయ్యాను. ఓకే ఏదో జిమ్కి అయినా వెళ్దాం, లేకపోతే జస్ట్ టెర్రస్ మీదకో కిందకో పార్క్కో వెళ్ళి వాకింగ్ అయినా చేద్దామనే మైండ్ సెట్లో. హే గైస్, సో టుడే ఇస్ December 7th, సాటర్డే. సో ఏమైందంటే నాకు వీకెండ్ అంటే సండే ఓకే ఐల్ బీ గోయింగ్ అవుట్, వాకింగ్ హియర్ అండ్ షాపింగ్ అట్లా అయిపోతే. సాటర్డే ఎందుకో గైస్ వీక్ అంతా మేబీ బిజీగా ఉండేమో. సాటర్డే విల్ బికమ్ మై నెట్ఫ్లిక్స్ టైం. సో కూర్చొని ఐ స్టార్టెడ్ వాచింగ్ సిరీస్ ఇన్ ద మార్నింగ్. అయిపోయింది ఇంకా నిన్న నైటే స్టార్ట్ చేశాను. ఒక ఎపిసోడ్ చూసి పడుకున్నా. బట్ మార్నింగ్ స్టార్ట్ చేసి 10 episodes కంప్లీట్ చేసేసా. సో మార్నింగ్ నుంచి జస్ట్ 2800 steps అయ్యాయి. అవి కూడా మార్నింగ్ నుంచి అవ్వలేదు. ఇందాక కొంచెం కుకింగ్ చేశాను, శాండ్విచ్ అవి. ఓకే అవి కూడా ఇందాక అయ్యాయి, కాసేపు వాక్ చేశాను అంతే. ఇప్పుడైతే 6:46 అయింది. ఐ ఫీల్ లిటిల్ గిల్టీ. అబ్బా నేను అనుకున్నట్టు చేయలేకపోయాను ఇవాళ ఏమి అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే. ఈ 30 days నేను అనుకున్నట్టు ఏదో ఒక ప్రోగ్రెస్ అయితే ఉండాలి కాబట్టి ఇంకా నేను ఇవాళ లైట్ తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడైతే రెడీ అయ్యాను, జిమ్కి వెళ్తున్నాను. సో కొంచెం నీరసంగా కూడా ఉంటుంది గైస్. అంటే అది నీరసం కాదు, బట్ ఆ లేజినెస్లో కొంచెం ఏదో అబ్బాయి ఇంక ఇప్పుడు ఏం వెళ్తాంలే అన్నట్టు ఉంది. సో అందుకే కొంచెం బనానా వేసుకొని ఐ జస్ట్ మేడ్ మై సెల్ఫ్ అ ప్రోటీన్ షేక్. అండ్ ఇంకా చెప్పాలి అంటే 7 అయింది కదా, 7:30కి ఐ హ్యావ్ అ సెషన్ డాన్స్ సెషన్. 7:30 to 8:30 చేసి దెన్ 8:30 to 9 లోపల ఐ హ్యావ్ టు గో టు మై కజిన్స్ హౌస్. సో మా అమ్మమ్మ వచ్చారనమాట. సో అక్కడికి వెళ్తున్నా. సో అంటే రేపు ఈవినింగ్ వరకు అక్కడే ఉంటా. బట్ ద ఛాలెంజ్ ఈజ్ వేరే వాళ్ళ ఇంట్లో ఉండి కూడా డైట్ చేయగలగాలి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. స్వీట్స్ ఏమి స్లిప్ అయి తినను. ఇవాళ కూడా నేను ఏం స్వీట్స్ తినలేదు, ఎందుకంటే ఇంట్లో ఏం లేవు. సో రేపు కూడా తినను. Okay guys, bye. I'll see you at gym. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings
as the chemicals that take us higher. యాక్చువల్లీ ఆల్రెడీ కొంచెం నా మూడ్ బాగాలేదు అండ్ ఆల్సో కొంచెం జిమ్ అంతా రష్గా ఉంది. సాటర్డే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ థింక్ అందరూ బ్రేక్ దొరికింది కదా అని జిమ్కి వచ్చారు. అంతకుముందు వీకెండ్స్ చాలా ఖాళీగా ఉండేవి గైస్, ఇప్పుడు చాలా ఫుల్ అయిపోతున్నాయి జిమ్స్. సో ఇంకా అంత రష్లో నాకు ఇంకా వీడియో తీయాలని అనిపించలేదు. సో పాత వీడియోనే ఐఎమ్ పోస్టింగ్ హియర్. అండ్ ఇందులో చూపించినట్టుగానే ఒక 45 minutes డాన్స్ చేసి ఒక 30 minutes చాలా లైక్ అంటే ఎలిప్టికల్ చాలా స్పీడ్గా చేశాను విత్ లాట్ ఆఫ్ రెసిస్టెన్స్. సో దానివల్ల ఏంటంటే చాలా క్యాలరీస్ బర్న్ అయ్యాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయని. యాక్చువల్లీ అసలు నేను వర్కౌట్ స్కిప్ చేయాలి అనే మైండ్ సెట్లో ఉన్నాను. కాకపోతే అటెండెన్స్ వేసి వద్దాం అంటే ఇవాళ నేను స్కిప్ చేయలేదు అని నా మనస్సాక్షికి చెప్పుకున్నామని చెప్పి నేను జిమ్కి వెళ్ళాను. వెళ్ళిన దాన్ని లిటరల్లీ ఐ గేవ్ మై బెస్ట్ టుడే. నేను ఇవాళ ఒకటి రియలైజ్ అయ్యాను, అసలు వీ హ్యావ్ టు బీ దేర్ ఫర్ అవర్ సెల్స్ గైస్. ఇప్పుడు నేను అసలు సరేలే ఇంకెలాగో అంత చేసే మైండ్ సెట్ లేదు కదా అని ఆగిపోయి ఉంటే 0 calories అయిపోయాయి. ఇవాళ ఏం చేయగలిగేదాన్ని కాదు. బట్ అక్కడికి వెళ్ళాను కాబట్టి తెలియకుండా ఆటోమేటిక్గా నాకు మోటివేషన్ వచ్చి ఐ గేవ్ మై బెస్ట్. Hey guys, so I am just back from gym and literally చెప్తున్నా ఇవాళ చాలా బాగా చేసా. అంటే ఆ ఫ్రస్ట్రేషన్లో కొంచెం సెల్ఫ్ లెట్టింగ్ డౌన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్లో ఉన్నా కదా. సో ఇంకా అంతే. ఫస్ట్ అయితే ఒక 1/2 hour ఎలిప్టికల్ చేశాను. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ డన్ రిగార్డింగ్ విత్ ఎలిప్టికల్. సో అప్పుడే ఒక 200 calories ఎగిరిపోయాయి. యూజువల్లీ ఆ 1/2 hourలో I just burn around 80 or 100 Mahayatanta. I'll just do very very slow elliptical, slow machines basically. But you'll chala fast ga chesa and dance kuda I gave my best for that 45 or 50 minutes. So aa tarvat malli oka slow elliptical oka 1/2 hour chesanu. So I'm so happy that somehow I completed whatever I'm aiming for. So ippadi కానీ ఒక regarding something this that I felt bad ఏంటంటే ఇప్పుడు క్యాలరీస్ 1200 తినాలి కదా. నేను లైక్ చెప్పా కదా డాన్స్ తర్వాత స్లో ఎలిప్టికల్ చేశానని. అప్పుడు ఊరికే క్యాలిక్యులేట్ చేసుకున్నా, సరే నేను స్లోగా చేస్తూ క్యాలిక్యులేట్ చేద్దాము ఎలిప్టికల్ అని. ఆల్రెడీ 1000 calories అయిపోయాయి పొద్దు నుంచి. నేను తిందేంటి ఒక 250 ml మిల్క్తో, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అది సిడ్స్ ఫామ్ది. సో దాంతో ఒక 3 or 4 teas తాగాను యాక్చువల్లీ. సో నేను చెప్తున్నా కదా నేను ఏమీ చేయట్లేదు, ఐఎమ్ సో ఫ్రీ అన్నప్పుడు ఐ డ్రింక్ లైక్ 4 or 5 coffees. దట్ ఈస్ అ వెరీ 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 బ్యాడ్ థింగ్ అబౌట్ మీ. బట్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఛాలెంజ్ ఇస్ ఐఎమ్ డ్రింకింగ్ షుగర్లెస్ టీ. సో దానివల్ల చాలా క్యాలరీస్ తక్కువ యాడ్ అయ్యాయి. లేకపోతే ఇంకొక 200 calories షుగర్కే అయిపోయేవేమో. సో షుగర్లెస్ టీ తాగాను. లైక్ దానికి 250 ml మిల్క్ సరిపోయినాయి. దెన్ శాండ్విచ్ తిన్నాను కదా, పన్నీర్ చీజ్ అన్నీ కొద్దిగా వేసుకొని లైక్ వెజ్జీస్ అన్నీ అట్లాగా, దానికి 450 calories అయిపోయినాయి. సో తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఏం తినలేదులే అనే మైండ్ సెట్లో ఉన్నా. ఐ వాజ్ ఫీలింగ్ ఫుల్ బట్ ఇంకా తినలేదు, చాలా ఉంది అనే మైండ్ సెట్లో ఉన్నా. బట్ గుర్తొచ్చింది ఐ హ్యాడ్ ఆరెంజ్, బనానా, దెన్ వే ప్రోటీన్. సో ఇవన్నీ కలిపి 350 calories అయ్యాయి. మొత్తం కలిపి 1000 calories అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కర్రీస్ ఉన్నాయి అండ్ ఐ వాంట్ టు యాక్చువల్లీ ఈట్ బీరకాయ కూర. బట్ సాంబార్లో ఆల్రెడీ సోయా చంక్స్ వేసి బాయిల్ చేసేసి పక్కన పెట్టాను. ఐ డోంట్ నో హౌ టు గో అబౌట్ ఇట్. మేబీ ఐల్ జస్ట్ హ్యావ్ 2 spoons ఆఫ్ బీరకాయ కూర అండ్ దట్ సాంబార్ సోయా. అండ్ బికాస్ ప్రోటీన్, ఇఫ్ ఐ హ్యావ్ సాంబార్ సోయా, protein will be around 80 grams. Yeah, that's a little bit too much, so I'm not sure what to do. So very very confused guys. But soya chunks tinakpote 60 grams or like around 65 grams protein, which I usually have. Okay, I'll decide and let you know finally what I'm going to have. Okay, bye. నాకు బీరకాయ కూర మిల్లెట్స్ తినబుద్ధి అయింది. బికాస్ నేను తింటానేమో, నాకు ఇంకా క్యాలరీస్ పెండింగ్ ఉన్నాయి కదా అని అనుకున్నా. బట్ నా క్యాలరీ కౌంట్ అయిపోయింది, ఇంకా 200 మిగిలాయి. ఇది ఆల్రెడీ చేసుకొని పెట్టుకొని ఉన్నా సోయా అండ్ సాంబార్ జిమ్కి వెళ్ళే ముందే. సో తప్పక ఇది తిన్నాను అనమాట. నాకు ప్రోటీన్ వేస్ట్ చేయబుద్ధి అవ్వదు గైస్, బికాస్ ప్రోటీన్ బెనిఫిట్స్ అని తెలిసాక ఇది తినేసరికి ఇంకా నాకు సరిపోయింది. ఎక్కువ తింటానేమో అని భయపడ్డాను కానీ అసలు ఏం ఆకలేదు. సో 1200 calories అయ్యాయి. ఐఎమ్ సో హ్యాపీ విత్ ద క్యాలరీ కౌంట్. ప్రోటీన్ అయితే ఐ థింక్ దిస్ ఇస్ ద హైయెస్ట్ ఐ ఎవర్ ఎయిట్. 80 grams తిన్నాను. కొంచెం హెడేక్
5K వచ్చింది నైట్, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ. స్టెప్స్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 0 స్టెప్స్ చేసి ఈవినింగ్ నుంచి నైట్ లోపల 13,000 స్టెప్స్ చేశాను. అండ్ వర్కౌట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ మీకు ఏమైనా వీడియోస్ చేయాలి నేను అని అనుకుంటే కమెంట్ చేయండి. ఐల్ ట్రై టు మేక్ దట్ వీడియోస్. బాయ్, టేక్ కేర్.